మా వాడు ఎంత ఎగ్జైట్ అయిపోతున్నాడో చూడండి. ఎస్ ఎస్, ఇట్స్ అన్ హోమ్ మేడ్ ఐస్ క్రీమ్, వెరీ హెల్దీ. ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా ఒక 1/2 లీటర్ పాలని ఇలా వేడి చేసుకొని రెడీ పెట్టుకుంటున్నాను. అండ్ బాదం పప్పులను కూడా పొట్టు తీసి రెడీ పెట్టుకున్నాను. ముందుగా నానబెట్టుకున్నాను అనమాట ఆ బాదం పప్పుల్ని. అలాగే అండ్ జీడిపప్పుల్ని కూడా మీరు ఇలా డైరెక్ట్ వేసేయకండి నానబెట్టడానికి పాలల్లో. చూడండి, మేము తెచ్చిన జీడిపప్పులకి ఎన్ని పురుగులు వస్తున్నాయి. ఇట్లా ఒక్కొక్కటి పీల్ చేసి చూస్తే కొన్ని ఇట్లా పురుగులు ఉంటున్నాయి, కొన్ని నార్మల్గా బాగానే ఉంటున్నాయి. మీరు కంపల్సరీ ఇలా కాజు తెచ్చినప్పుడు పక్కా చెక్ చేసుకోండి. ఇప్పుడు అంతా మనకి ఏ క్వాలిటీ వస్తుందో తెలుసు కదా. నేను పొట్టు తీసి పీల్ చేసిన వాటిని బాదం పప్పుల్ని ఒక బౌల్లో వేసుకున్నాను. అండ్ అలాగే ఒక గుప్పెడు జీడిపప్పు అండ్ మఖానా ఉంటుంది కదా మన దగ్గర, ఒక 2 గుప్పిళ్ళు మఖానా వేసుకుని వాటిలో ఇందాక మనం కాచుకున్నాం కదా వేడి పాలు, ఆ వేడి పాలు ఇలా అన్నీ మునిగే వరకు పోసుకుని క్యాప్ పెట్టేసుకుని ఒక 1/2 అవర్ పక్కకు ఉంచేయాలన్నమాట. అన్నీ ఇలా మునిగేలాగా చూసుకుని పక్కన పెట్టేసేసుకోవాలి ఒక 1/2 అవర్. నెక్స్ట్ దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? వెరీ ఈజీ ప్రాసెస్ అండి. ఇంత హెల్దీ ఐస్ క్రీమ్ అయితే మీరు తప్పకుండా ట్రై చేయాలి. వీటి కోసం ఇంకేం కావాలంటే మీ దగ్గర ఐస్ క్రీమ్ మౌల్స్ ఉంటే ఓకే ఫైన్, నో ప్రాబ్లం. లేకపోతే వేరేలాగా కూడా మనం ఇంట్లో బౌల్స్ ఉంటాయి కదా, బౌల్స్లో కూడా వేసేసుకోవచ్చు. నేను ఈ ఐస్ క్రీమ్ మౌల్స్ అండ్ ఇంకా బౌల్లో కూడా ఎలా వేస్తానో చూపిస్తాను మీకు లాస్ట్లో. ఐస్ క్రీమ్ మౌల్స్ బౌల్ అన్నాను కదా, ఇలా చిన్న గిన్నె అయినా పెద్ద గిన్నె అయినా వేసుకోవచ్చు. అండ్ వెనిలా ఎసెన్స్, ఇది ఒక్కటి ఎక్స్ట్రా యాడింగ్ ఇంగ్రీడియంట్ అనమాట మనకు బయట నుంచి. అండ్ ఇవన్నీ మనం ఇప్పుడు నానపెట్టుకున్నాం కదా ఒక 1/2 అవర్ వేడి పాలల్లో కాజు, బాదం అండ్ మఖానా, అంతే అండి. ఇవన్నీ మిక్సీ జార్లో వేసేసుకుని దాంట్లోకి కొంచెం ఎసెన్స్ కోసం నేను వెనిలా ఎసెన్స్ యాడ్ చేస్తున్నాను. నేను ఇప్పుడు మీకు మిక్సీలో చూపించింది కొంచెం నాకు పాలు ఎక్కువగా అనిపించాయి, ఎక్కువ లూజ్ అవుతుందేమో అనిపించి నేను మళ్ళీ ఇంకా కొన్ని బాదం పప్పు, జీడిపప్పు, మళ్ళీ మఖానా ఇలాంటివి వేసి నేను డ్రై ఫ్రూట్స్ పొడి చేస్తాను. సో ఆ పొడి కొంచెం వేసాను అనమాట లాస్ట్లో. సో మనకు చెప్పినట్టు ఎసెన్స్ కోసం నేను వెనిలా ఎసెన్స్ యాడ్ చేస్తున్నాను. అండ్ ఇన్ని వేసాం, మనకు స్వీట్నెస్ కావాలి కదా, ఐస్ క్రీమ్ అంటే స్వీట్. సో దానికోసం నేను ఓన్లీ హనీ మాత్రమే యాడ్ చేస్తున్నాము. నో షుగర్, నో జాగరీ, ఏం అవసరం లేదు. జస్ట్ ఓన్లీ హనీ. మీరు హనీకి బదులుగా డేట్స్ కూడా వాడచ్చు. డేట్స్ కూడా మీరు నానబెట్టైనా వేయచ్చు, సీడ్లెస్వి. సేమ్ మనం ముందుగా వేడి పాలలో ఎలా ఇవన్నీ నానబెట్టామో అప్పుడే నానేసేయచ్చు, ఆర్ఎల్స్ డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు. ఎలా అయినా ప్రాబ్లం లేదు. నేను ఇక్కడ హనీని ఒక 5-6 టేబుల్ స్పూన్స్ దాకా వేసాను. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు కూడా వేసుకోవచ్చు. అండ్ అన్నీ ఒకసారి ఇలా కలిపేసుకొని మీకు టేస్ట్ చూసుకోండి, స్వీట్నెస్ సరిపోతుందా లేదా అని. సో మీ టేస్ట్కి తగ్గట్టు స్వీట్నెస్ ఎక్కువ తక్కువ అది మీ ఇష్టం, వేసుకోవచ్చండి. తర్వాత హ్యాపీగా ఇలా మిక్సీ పట్టేసేసుకోవాలి. అన్నీ మిక్సీ పట్టుకొని మనం మౌల్స్లో వేసుకుంటే మన ఐస్ క్రీమ్ పేస్ట్ రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత ఈజీయో. నాకు ఇదంతా చేయడానికి ఒక 15 మినిట్స్ కూడా పట్టలేదండి. హ్యాపీగా మీరు పిల్లలకి ఎప్పుడు ఐస్ క్రీమ్ ఇవ్వాలనుకుంటున్నారో ఒక హాఫ్ డే ముందు ఇదంతా 15 మినిట్స్ టైం స్పెండ్ చేసి వాళ్ళ కోసం చేస్తే వాళ్ళు చాలా హ్యాపీగా హెల్దీగా ఇంట్లోనే ఐస్ క్రీమ్ తింటారు. నేను ఇలా చేసిన దాన్ని ఇందాక బౌల్లో వేసాను కదా, అలా బౌల్లో వేసి కూడా డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. మనం ఆ స్కూప్స్ తీసుకుని తినేయచ్చు అనమాట. ఆరెల్స్ ఇలా ఐస్ క్రీమ్ మౌల్స్లో, లేకపోతే మన ఇంట్లో చిన్న టీ గ్లాసెస్ ఉంటాయి కదా, దాంట్లో కూడా వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే డీప్ ఫ్రీజర్లో ఒక హాఫ్ డే తర్వాత మనం చూస్తే అవి చక్కగా గడ్డగట్టేసి ఉంటాయి. హ్యాపీగా ఈ సమ్మర్లో మీరు పిల్లలకి ఏం భయం లేకుండా ఈ హెల్దీ ఐస్ క్రీమ్స్ ఇచ్చేయచ్చు అనమాట. ఇలా పెట్టినవన్నీ నేను డీప్ ఫ్రీజర్లో పెట్టేస్తున్నాను. ఇంకా అలా లేదు అంటే ఇలాంటి చిన్న టీ గ్లాసులో కానీ చిన్న గిన్నెలో కానీ పెట్టుకోవచ్చు. ఆరెల్స్ మనం మిక్సీ జార్ తీయగానే ఫస్ట్ పెద్ద బౌల్లో వేసుకున్నాం కదా, అలా అయినా పెద్ద బౌల్ డైరెక్ట్ పెట్టేసుకుంటే తినేసేయచ్చు ఫ్యామిలీ. ఎంత ఎగ్జైట్ అయిపోయాడో మా వాడికైతే ఐస్ క్రీమ్ చూపించాక. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా హెల్దీ అండ్ టేస్ట్ అయితే అద్దిరిపోయింది. చేసి ఎంజాయ్ ద టేస్ట్.